నమస్కారం అండి. ఈరోజు అన్నదాత సుఖీభావ మన రైతులందరినీ కూడా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి అనే ఒక కార్యక్రమంతో గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు అన్నదాత సుఖీభావ కింద మనం చేసుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరందరూ చాలా మంది డల్ అయిపోయినట్టున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, రైతులు ఎక్కువ మంది ఉన్నారు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది విన్నారండి? విన్నారా? ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, నేను ఇంటూ నాకు ఒకటి బాగా స్ట్రైక్ అయింది. మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే నేను చేసేటువంటి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సాయమే ఒక 2-3 రెట్లు ఎక్కువ ఉంది అన్నారు. నిజమా కాదా? అలాంటి మనిషి మనం ఎప్పుడైనా మర్చిపోవచ్చా? లేదు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఈరోజు మనం మొదలు పెడుతున్నాం, దీనికంటే పూర్వం మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో సూపర్ 6 అనే పథకాలు హామీలు ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినటువంటి తరుణంలో ఆ రోజు గత ప్రభుత్వం ఏదైతే రైతులకి ఎంతో కొంత డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపీస్ 6,000 రూపాయలు ఇవ్వడం జరిగేది. ఆ 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 13,500 ఇస్తామని చెప్పారో దాంట్లో కూడా రాకుండా ఇవ్వకుండా చాలా మంది రైతులకి డబ్బులు కూడా అందలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఎదుర్కొన్నాం. రైతులందరినీ కూడా కాపాడుతాము, రైతులందరినీ కూడా నేను నా సొంత కుటుంబం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పి మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను అపోజిషన్ ఉన్నప్పుడు మీకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇస్తూ ఏదైతే మీకు 13,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారో అలా కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ నెరవేరుస్తూ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తున్నారో 6,000తో పాటు 14,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చి ప్రతి సంవత్సరం రైతుకి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. ఈ రోజు ప్రధానమంత్రి గారు చూసాం, ఈరోజు కాశీలో వారణాసిలో ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకాశం డిస్టిక్ లో కూడా ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో మనం అరకువేలు నియోజకవర్గంలో అరకువేలు కానీ లేకపోతే రంపచోడవరంలో ఎమ్మెల్యే గారు రంపచోడవరంలో చేస్తారు. అదే విధంగా కలెక్టర్ గారు మేమందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేసి మన రైతులందరూ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 3 విడతల్లో ఈ డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం తల్లి. ఏదైతే మొదటి విడతలో ఈ రోజున మన 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2,000 రూపాయలు మోడీ గారు ఇచ్చినటువంటి 2,000 రూపాయలు తీసుకొని 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రెండో విడతలో కూడా అక్టోబర్ నెలలో రెండో విడతలు ఇస్తాం. అదే విధంగా జనవరి నెలలో కూడా 2026 సంవత్సరంలో జనవరి నెలలో పూర్తి స్థాయిలో ఇచ్చి మొత్తంగా 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే సూపర్ 6 లో ఉన్న హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని కూడా సంవత్సరం నిండకుండానే మనం నెరవేర్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గతంలో దీపం పథకం ఏదైతే ఇచ్చామో దీపం పథకంలో 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైతే బ్యాలెన్స్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చదువుకుంటున్న పిల్లలకి అందరికి కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. అందరికి కూడా ఈ రోజు తల్లికి వందనం డబ్బులు ఇస్తున్నాం. చాలా మంది కుటుంబాలు ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు మీరు విన్నారు. ఏదైతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 8 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 8 మంది పిల్లలకు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో మంచి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. చాలా మంది కొంతమంది పడలేదు అనుకున్నారు. వాళ్ళన్నిటి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ గ్రీవెన్స్ సెల్ కానీ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో ఆ బెనిఫిషరీస్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తుంది. ప్రభుత్వం తరఫున మేము కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో మీకు ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఈ హామీలే కాకుండా రేపు పొద్దున్న
మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం ఏదైతే చెప్తా ఉన్నామో ఈ నెలలోనే ఆ బస్ ప్రయాణం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఆ కార్యక్రమం కూడా మీకు అందించే కార్యక్రమం ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీకు అందుబాటులో వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సైంటిఫిక్ గా అన్ని విధాలుగా కూడా రైతుల్ని పంటని అదేవిధంగా దిగుమతిని పూర్తి స్థాయిలో దాన్ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే మాట్లాడే ముఖ్యమంత్రి గారు డ్రోన్ వ్యవస్థ తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఏదైనా చెదపట్టినా పురుగు పట్టినా ఫెర్టిలైజేషన్ గానీ లేకపోతే పెస్టిసైడ్స్ గానీ ఇవ్వడం అయితేనేమి అన్ని విధాలుగా కూడా రైతే ఈ రోజు మనకు రాజుగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక కల్పన గారు మాట్లాడారు, డిఓ గారు మాట్లాడినప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాలని, ఎఫ్పిఓస్ ఏదైతే ఆ ఎఫ్పిఓస్ ఉన్నారో ఆ ఎఫ్పిఓస్ అంటే మనం సింపుల్ గా మన లాంగ్వేజ్ లో మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఒక్క రైతు ఉండే దానికంటే రైతులు ఒక 10 మంది రైతులో 20 మంది రైతులో లేదా 100 మంది రైతులో ఒక గ్రూప్ గా ఏర్పడితే ఆ గ్రూప్ గా ఏర్పడడం వల్ల మనం కలిగేటువంటి లాభాలు ఎన్ని ఉన్నాయి అనేది మన కలెక్టర్ గారు కానీ లేకపోతే అధికారులు కానీ పదే మీకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మనం గ్రూప్ గా ఏర్పడితే మనకు ఒక యూనిటీ ఏర్పడుతుంది. మీరు పండించేటువంటి పంట ఉత్పత్తికి వేరే రకాలు వచ్చినా సరే ఏ రకానికి ఆ రకానికి వచ్చేటువంటి రేట్ ని మన దళారుల వ్యవస్థ తీసుకెళ్లి ఆ రేట్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా పనిముట్లు కానీ లేకపోతే ఏమైనా సామాగ్రి కావాలనుకున్నా ఒక ప్రతి మనిషి కొనుక్కునే అవసరం లేకుండా ఒక వస్తువు కొనుక్కుంటే అందరు వినియోగించుకునే విధంగా దాంట్లో ఎఫ్పిఓస్ ద్వారా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా పూర్తి స్థాయిలో ఎఫ్పిఓస్ మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మేము ఒకటా చెప్తున్నాం, గతంలో కంటే ఏదైతే 5,000 రూపాయలు ఇప్పుడు అదనంగా ఇస్తున్నాం, వాళ్ళు ఇచ్చింది చాలా మందికి ఇవ్వలేదు, అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు 13,000 రూపాయలు ఇస్తామని చెప్తే మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అదే మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే మీకు ఇచ్చేటువంటి ఈ రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే ఈ నగదు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యవసాయానికే వినియోగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. చాలా మంది చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఏమో కొంతమందికి వచ్చాయట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బీరువాలు కొనుక్కోవడం ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం ఇవన్నీ చేశారని మేము విన్నాం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మాకు చెప్పేవాళ్ళు వాళ్ళ పిల్లలకు వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా చేసేవారని చెప్పేవారు. అలా కాకుండా పిల్లలకు వచ్చిన డబ్బులు తల్లి కొందరు వచ్చిన డబ్బులు పిల్లలకే వినియోగించేలాగా, రైతులకు వచ్చినటువంటి డబ్బులు వ్యవసాయానికే వినియోగించేలాగా ఈ విధంగా మనం చేస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు రావడం అయితేనేమి, లేకపోతే రైతులకి మంచిగా వాళ్ళ ఆదాయ వనరులు పెరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మంచి ఉత్పత్తిని మనం ఇచ్చేదాకా మళ్ళీ మనం రానున్న కాలంలో మంచి ఉత్పత్తులు ఏదైతే మన ప్రాంతానికి అన్ని విధాలుగా కంటే మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ సాయిల్ లో ఉండేటువంటి ఎసిడిటీ కానీ లేకపోతే ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులు కానీ చాలా పంటలకి అనుకూలంగా ఉంటుంది. మనం చూసాం మన చింతపల్లి ఏరియాలో మనం ద్రాక్ష కానీ స్ట్రాబెర్రీస్ కానీ లేకపోతే కొంతమంది యాపిల్ పండుతుంది అని చెప్పి కూడా చాలా సార్లు పేపర్లో చూడడం జరిగింది. అలాంటి ఎక్సాటిక్ ఫ్రూట్స్ కానీ లేకపోతే మంచి కాయగూరలు కానీ ఇవన్నీ కూడా పండించే విధంగా మనందరం కూడా చర్యలు తీసుకోవాలి. ద్వారా ఎక్కువ ఆర్గానిక్ రూపంలో అయితేనేమి లేకపోతే ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి ఉత్పత్తులు మనం ఉత్పత్తి చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మన గిరిజన ప్రాంతంలో కూడా రైతులు రారాజులాగా బతికేటువంటి ఒక రోజు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికి కూడా మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదో డబ్బులు ఇచ్చారు మాకు పడ్డాయి, ఇప్పుడు చెప్తున్నా మా శుభలక్ష్మి గారు మాకు ఇప్పుడే అకౌంట్ లో డబ్బులు పడ్డాయి సార్ అని చెప్తాం. మీకు కూడా అకౌంట్ లో డబ్బులు పడే ఉంటాయి కొంతమందికి. అలా పడడం కూడా 1 గంట లేకపోతే అరగంట వ్యవధిలో అందరికీ పడతాయి. కానీ డబ్బులు పడ్డాయి మేము వెళ్ళిపోయాము అని కాకుండా మనకి ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఈ 2 ముక్కలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి ఎందుకు ఇచ్చారమ్మా డబ్బులు? వ్యవసాయానికి వినియోగించుకోవడానికి ఇచ్చారు. మేకలు కోళ్లు కొని తినేయడానికి ఇవ్వలేదు, అవునా? మనకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారు. వ్యవసాయంలో మనం ఒక 50,000 30,000 ఖర్చు పెడితే మీకు తోడుగా ఉండాలి, మీకున్న భారాన్ని తగ్గించాలని ఇచ్చారు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో దానికి వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా
మనకి ఎవరిచ్చారు? ఎవరిచ్చారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అక్కడ దేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇప్పుడు రైతులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అక్కడ ఉండి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ గానీ లేకపోతే జనసేన గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గానీ చంద్రబాబు నాయుడు గారు గానీ లోకేష్ గారు గానీ వీళ్ళందరూ కలిసి మనకి ఇచ్చారు. అవునా కదా? చాలా మందికి తెలియదు. ఎంత ఇస్తున్నారమ్మా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి? ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ఎంత ఇస్తున్నారమ్మా? 14,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే మొత్తంగా 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 20,000 రూపాయలు ఎందుకు పదే పదే చెప్తున్నామంటే ఇది చాలా గొప్ప అవకాశం మనకి. వేరే రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు ఉంటాయో దానికి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చి మిగతా అన్ని కూడా వదిలేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలా కాకుండా 6,000కి 3 ఇంతలు, 6,000 అంటే ఇంకో 3 ఇంతలు 18,000 అవుతుంది. కానీ దానికంటే ఇంకో 2,000 ఎక్స్ట్రా 20,000 రూపాయలు మనకి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే మనం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేసిస్తున్నాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గత అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మనం రైతుల కోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే అమరావతి రైతుల కోసం సుమారుగా సంవత్సర కాలం దీక్ష చేసిన అమరావతి రైతులకి పూర్తి స్థాయిలో మా సంఘీభావం తెలియజేయడం జరిగింది. వాళ్ళ తరఫున మేము కూడా పోరాటం చేయడం జరిగింది. వాళ్ళందరూ అమరావతి రైతులు రోడ్డు పక్కన దీక్ష చేస్తున్నప్పుడు, పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. పట్టించుకుందా తల్లి? పట్టించుకోలేదు. కానీ ఈ రోజు అలా కాకుండా వాళ్ళందరికీ ఏదైతే న్యాయం జరగాలో న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందరు కూడా పొలంలోకి వెళ్ళేటువంటి పంట పండించేటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఈ రోజు మనం రైతులకి డబ్బులు ఇవ్వడమే కాదు, డబ్బులు ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగించే విధంగా, ముఖ్యంగా ఏదైతే మన పంట పండించడానికి నీరు కావాలో నీళ్లు ఇచ్చే విధంగా, మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తాగునీటితో పాటు పంట నీరు ఉండాలి, ఇరిగేషన్ సిస్టమ్ ని డెవలప్ చేసే విధంగా. అంతేకాకుండా మనకు సుందరీకరణ ఏదైతే జరుగుతుందో, సుందరీకరణ ఏదైతే మనం చూసాం, మన ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే కూర్చొని ఒక మీటింగ్ చేశారు. ఏం మీటింగ్ చేశారంటే అమరావతి, మన రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఏర్పరచుకున్నాం కదా, అమరావతిని అంతా కూడా సుందరంగా తయారు చేయాలని చెప్పి ఒక మీటింగ్ చేశారు. అలాగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరికీ ఏదో విధంగా సైన్స్ ని తోడ్పాటు చేయాలి. అది డ్రోన్లు అయితే డ్రోన్లు, లేకపోతే కొత్త టెక్నాలజీ అయితే కొత్త టెక్నాలజీ. ఆ విధంగా ఆధునికంగా ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో ఉండేటువంటి, మన ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే ఈ వ్యవసాయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాగైతే డెవలప్ అవుతున్నాయో ప్రపంచ వ్యాప్తంగా కూడా డెవలప్ అయినటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి మన రాష్ట్రంలో రైతులందరికీ ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా చెప్పినట్టుగా డ్రోన్స్ ఇవ్వడం అయితేనేమి, నేను చూసాము కొన్ని వీడియో చూసాం. ఏదైతే మనం పిచికారీ చేస్తాం కదండి, మనం పిచికారీ చేస్తాం, మాన్యువల్ గా మనం వెళ్ళి వెనకాల డబ్బా పెట్టుకొని మనం మొక్కకెళ్ళి కొడతాం, ఏదైనా పురుగు పడుతుందా పురుగు పడట్లేదా. అలా కాకుండా ఇప్పుడు డ్రోన్స్ ద్వారా వెళ్ళి మొత్తం మనం ఎన్ని 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు కూడా డ్రోన్స్ ద్వారానే పూర్తి స్థాయిలో వెళ్లి ఆ మందుని పంచేటువంటి కార్యక్రమం చేయడం. లేకపోతే డ్రోన్స్ ద్వారా కెమెరాలు పెట్టి ఎక్కడైనా ఇప్పుడు 10 ఎకరాల్లో ఎక్కడో ఆ 6 ఎకరం దగ్గర పురుగు పడుతుంది. కానీ ఆ పురుగు పట్టిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది? పంట పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. అలా కాకుండా పూర్తి స్థాయిలో ఆ డ్రోన్స్ ద్వారా దాన్ని గుర్తించి వెంటనే దానికి ఒక మెడిసిన్ వేసి, దాని ఒక పెస్టిసైడ్స్ కానీ అవన్నీ వేసి వెంటనే పంటను కాపాడేటువంటి కార్యక్రమం. పంటను కాపాడడం ద్వారా రైతును కాపాడుతున్నాం, రైతును కాపాడడం ద్వారా రైతు కుటుంబాన్ని కాపాడుతున్నాం, రైతు కుటుంబాన్ని ద్వారా కాపాడడం ద్వారా పూర్తిగా మన మానవాళిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియకి నాంది పలికింది మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని విధాలుగా కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరు కూడా ముందుకు రావాలి, అందరు కూడా బాగుపడాలి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ముందుకు రావాలని ఒక మంచి నిర్ణయాలతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఇలాంటి పథకాలు ఇస్తున్నారు. ఎందుకంటే మాకంటే మీకే బాగా తెలుస్తుంది. మాకు రావు పథకాలు, మాకు రావట్లేదు, మీకే వస్తున్నాయి పథకాలు. మనకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళని కాపాడడానికి తీసుకున్న పథకాలు కాబట్టి ఆ పథకాలన్నింటినీ మీరు వినియోగించుకుంటున్నారు. కాబట్టి సక్రమంగా వినియోగించుకొని ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక మెరుగైన జీవన శైలికి మీరు తోడ్పాటు కావాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. పైగా
అది పర్సనల్ రిక్వెస్ట్ అండి. నిజంగానే ముఖ్యమంత్రి గారు చెప్పింది 103% రైట్. ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక భారంలో కూడా మన రాష్ట్రానికి ఎంత ఆర్థిక భారం ఉందో చాలా మందికి తెలియదు. ఇంత ఆర్థిక భారంలో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి పేదవాడిని పేదరికంలో ఉండకుండా తప్పనిసరిగా మనం కాపాడాలన్న ఉద్దేశంతో ఈ రోజు మంచి మంచి పథకాలు తీసుకొచ్చారు. అది తల్లి మందరం అవ్వచ్చు, అన్నదాత సుఖీభ అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ బస్ అవ్వచ్చు, లేకపోతే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. మనకు తెలుసు, నా చిన్నప్పుడు నేను చూసాను చాలా మంది కర్రలు మోసుకొని వెళ్తూ కట్టలు కొట్టుకుంటూ మనం వంట చేయడానికి పొగ వచ్చేసి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదే. చాలా మంది పేదవాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి లేదే. 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో సంవత్సరం పొడుగు మనకు సరిపోతాయి. మనం వండుకోవడానికి మనకు ఆ విధంగా మనకు పూర్తి స్థాయిలో సరిపోతుంది. ఇలా అన్ని విధాలుగా కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇంత సదుపాయాలు కలిగిస్తున్నటువంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. అది మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ గా మీకు చెప్తున్నాను. చాలా ప్రభుత్వాలు వస్తాయి, మనకి ఏదో చేస్తామని చెప్తాయి. మళ్ళీ రేపు పొద్దున్న ఇప్పుడు 20,000 మీరు ఇచ్చారు కదా రైతులకి, రేపు పొద్దున్న మేము ₹1,00,000 ఇస్తామని చెప్పి ఒక పార్టీలు వస్తాయి. వాళ్ళ నాయకులు మళ్ళీ మన దగ్గరకు వస్తారు, తిరుగుతారు. ఇది పార్టీ మీటింగ్ కాకపోవచ్చు, కానీ ప్రభుత్వం మీటింగ్ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మీరు మోసపోవద్దని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. తల్లి ఏదైతే గతంలో ఏంటంటే మనం అప్పుడు పసుపు బొమ్మ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఏదో మాకు పెన్షన్ పెంచేస్తారట, పెన్షన్ రేట్లు విపరీతం పెరిగిపోతారట అని మీకు చెప్పడం జరిగింది. తద్వారా కొంతమంది తప్పులు చేశాం. ఆ తర్వాత ఆ పెన్షన్ 2,000 నుంచి 2,000 దాకా ముఖ్యమంత్రి పెంచారు. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు 2,000 దాకా పెంచారు. చాలా మందికి తెలుసు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి. 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ₹100 పెంచారు, 200 పెంచారు, 250 పెంచారు. ఇలాగా 3,000 రావడానికి 5 సంవత్సరాలు పెంచారు. అలా కాకుండా పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. సూపర్ 6 లో రాకుండా సంతకం పెట్టిన వెంటనే సంవత్సరం కాకుండా ముందే ఒక రోజు కూడా తేడా లేకుండా ₹1,000 మనకు పెంచారు. వాళ్ళకి 5 సంవత్సరాలు పెట్టింది, మనకు ఒక్క రోజులో ముఖ్యమంత్రి గారు పెంచారు. ఈ గొప్పతనం ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. పేదల మీద అనుకున్నటువంటి ఇష్టం గాని, వాళ్ళు పడేటువంటి కష్టాలను తొలగించాలని ఒక భావన గాని, పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ఒక ఆలోచన గాని, ఈ అన్నిటి ద్వారా ఈ ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనం చూసాం, మన పవన్ కళ్యాణ్ గారు గాని, మన ఎక్కడ రాష్ట్రంలో చాలా ఏరియాలు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఇంత విస్తీర్ణం పొందిన మన రాష్ట్రంలో మన అరకువేలి నియోజకవర్గంలో మన గిరిజన ప్రాంతానికి ఎక్కువ సుముఖంగా ఆయన పనిచేస్తున్నారు. మనకు రోడ్లు ఇవ్వడం అయితేనేమి, 1000 కోట్లతో రోడ్లు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా పేదవాళ్ళకి పాపం వేసుకోవడానికి చెప్పులు లేకపోతే చెప్పులు కూడా అందించినటువంటి కార్యక్రమం నిన్న చూసారండి. నిన్న అనంతగిరిలో రగ్గులు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు. వాళ్ళు కొనుక్కోలేక కాదు, లేకపోతే ఇస్తే తీసుకోలేక కాదు, నాకు గిరిజనులంటే నాకు ప్రేమ, నాకు అభిమానం, నాకు ఇష్టం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఏవైతే మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మేము మిమ్మల్ని కలుస్తున్నాం. ఆ తర్వాత మీకు ఎవరు ఇచ్చారు సార్ పెన్షన్ అంటే మా సెక్రటరీ గారు ఇచ్చారని మీరు అంటున్నారు. మేము అలాగే సరే ఇచ్చారు కదా మీకు సెక్రటరీ గారు అని మేము వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా మన కోసం ఆలోచించేటువంటి ఒక వ్యక్తి, ఒక నాయకుడు మనకు ఉండాలి. అలాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నాం. ఈ రోజు ఎన్నుకున్నందుకు మీకు ఈ రోజు మంచి ఫలితాలు కూడా అందుతున్నాయి. మనం ఎన్నుకున్నందుకు మనం ఎవరో నష్టపోలేదు, అందరు కూడా మంచి ఫలితాలు కూడా అందుతున్నాయి. ఆ ఫలితాలని మనం అనుభవిస్తున్నాం కూడా. ఈ రోజు అన్నం తిన్న మన చేతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అన్నం పెట్టిన చేతిని, అలాగే మన ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ, మోడీ గారిని కానీ మనం మర్చిపోకూడదు. ఆయన కృతజ్ఞతగా మనం ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మన కొత్తగా ఎన్నికైనటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ గారు కూడా, ఏఎంసీ చైర్మన్ గారు కూడా నేను ఒకటే చెప్తున్నాను తల్లి, ఏదైతే మన వ్యవస్థలో మన గిరిజన ప్రాంతంలో అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది మిగతా సమాజం ఎలా ఉంటుందో మన సమాజంలో ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి జీవితాలు, కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన పదే చెప్పారు. ఏదైతే ఎఫ్పిఓస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎఫ్పిఓస్ అంటే చాలా మందికి, కొంతమంది రైతులకు తెలుసు, కొంతమందికి వినుంటారు, కొంతమంది విను కూడా ఉండరు. ఎఫ్పిఓస్ ఏవైతే అంటే మనం ఒక గ్రూప్ గా కలవాలి. ఆటో వాళ్ళు ఆటోలు తోలుకుంటుంటే ఒక గ్రూప్ యూనియన్ తయారు చేసుకుంటున్నారా? తయారు చేసుకుంటున్నారా? లేకపోతే చిన్న ఉద్యోగం చేసుకున్నప్పుడు సరే యూనియన్ తయారు చేసుకుంటున్నారా లేదా? అలాగే మన గిరిజన మన రైతులకి ఉన్నాయా యూనియన్స్? ఉన్నాయా? లేవు కదా. మన గ్రామాల్లో మనం యూనియన్స్ తయారు చేసుకోవాలి. మన గ్రామంలో మన గ్రూప్ గా ఏర్పడాలి. ఇప్పుడు ఎవరైనా ఒక టిల్లర్ కొనాలంటే సుమారుగా ₹2 లక్షల అవుతుంది. కానీ
50 మంది రైతులు కలిపి ఒక ఇళ్ళ కొనుక్కోవాలనుకుంటే మంచి 10,000 5,000 కంటే ఎక్కువ అవుతుంది. 2 లక్షలు పెట్టుకోవడం ఇబ్బందా లేకపోతే 5,000 పెట్టుకోవడం ఇబ్బందా చెప్పాలి కదా. 2 లక్షలు పెట్టుకోవడం ఇబ్బంది, 5,000 అంటే మనం పెట్టుకోవచ్చు. కాబట్టి అందరికి కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పిల్లర్ కొనుక్కున్నా అవసరంగా 10 రోజులు వాడుకొని మిగతా 12 నెలలు 11 నెలలు అంతా కూడా ఇంట్లోనే వదిలేస్తున్నాం ఫ్రీగా, దాన్ని ఏం వాడకుండా అలా వదిలేస్తున్నాం. అలా కాకుండా ఒక టిల్లరో లేకపోతే ఒక లారీయో ఒక వ్యానో లేకపోతే ఒక ట్రాక్టరో మనం కొనుక్కుంటే ప్రతి ఒక్కరు కూడా వినియోగపడుతుంది. కాబట్టి నేను ఏఎంసీ చైర్మన్ గారు నేను కోరుకుంటున్నాను, మీ డైరెక్టర్స్ కానీ మీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా రెగ్యులర్ గా కలవాలి. కలిసి ఏ విధమైనటువంటి సబ్సిడీలు వస్తున్నాయి, ఏ విధంగా మన రైతులకు మనం మంచి చేయగలుగుతున్నాం, ఏ విధంగా మన పథకాలను రైతులకు అందించేయగలుగుతున్నాం, లేకపోతే పనిముట్లు ఏమైనా వస్తున్నాయా, ఆ పనిముట్లు పూర్తి స్థాయిలో ఎంతమందికి వస్తున్నాయి. ఒక వ్యక్తికి ఒక పనిముట్లు ఇచ్చే కంటే, ఒక వ్యక్తికి ఒక ట్రాక్టర్ మనం ఇచ్చే కంటే, ఒక ఎఫ్పిఓకి ఒక ఆర్గనైజేషన్ కి మనం ఆ ట్రాక్టర్ ఇస్తే 10 మంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు తప్పనిసరిగా వాటి మీద అవగాహన తెచ్చుకొని దీన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరోసారి మీ అందరికి కూడా మీ ఓటే తెలియజేస్తున్నామండి. సార్ కలెక్టర్ సార్ నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, రైతులందరి తరఫున వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, అదే విధంగా ఏ విధంగా టెక్నాలజీ ఇంక్లూడెడ్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా మన జిల్లా అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలా మంది రైతులకి చేయాలని ఒక ఉద్దేశం ఉన్నా సరే, గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నుంచి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్ళామా లేదా? ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, ఆ వాటర్ కెనాల్ నుంచి ఏ విధంగా నీళ్లు వస్తున్నాయి, నీళ్లు లేనటువంటి పొలాలకు కూడా నీళ్లు ఏ విధంగా అందిస్తున్నాం, వచ్చినటువంటి నీళ్ళని ఏ పంటకు వాడితే బాగుంటుంది, ఏ పంటని మనం వేసుకుంటే మనకు రైతు అనేవాడు బాగుపడతాడని అన్ని విధాలుగా కూడా తీసుకెళ్లి భావ్య ప్రపంచంలో మన కొండ ప్రాంతంలో మనం బతుకుతున్నాం. ఈ కొండ ప్రాంతంలోనే కాకుండా భావ్య ప్రపంచంలో ఏ విధంగా రైతు వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది. కొంతమంది మనకి పత్తి పండిస్తారు, కొంతమంది మిరప పండిస్తారు, కొంతమంది టబాకో పండిస్తారు, లేకపోతే ఇతర పంటలు పండిస్తారు. ఆ పంటలు మనకి పండటం వల్ల మన దగ్గరికి ఏమైనా ఉత్పత్తులు పెరుగుతాయా? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లోనే ఆపిల్ పండుతుందని అందరికీ తెలుసు, అవునా కదా? కానీ మన చింతపల్లిలో కూడా ఆపిల్ పండుతుంది కాలేజ్ చెప్పగలుగుతాం. ఈ రోజు మన ప్రాంతంలో నడుస్తుంది. కాబట్టి ఏ ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది అనేది మీరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకునే విధంగా అధికారులు కూడా మీకు సహకారం చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్. అదే విధంగా ఏదైతే మీ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ ముందుగా ఎఫ్పిఓలకి ఇచ్చి ప్రయారిటీ బేస్ మీద ఇవ్వాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. ఎఫ్పిఓస్ కి మంచి ప్రయారిటీ ఇస్తే తద్వారా అందరికి ఒక అవేర్నెస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒకేసారి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తప్పనిసరిగా నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కానీ అందరికి కూడా ఈ ప్రపోజల్ తప్పకుండా మేము పంపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు